Hi, hello friends, welcome back to our channel Priyanka Tech News. ఇండియాలో Infinix ఫ్యాన్స్ అంతా కూడా Infinix Note 50 Pro ఇంకా Pro Plus కోసం ఎదురు చూస్తుంటారు. ఇన్ఫినిక్స్ వాళ్ళకి మాత్రం అసలు ఏం పట్టనట్టుగా 50X 50S లాంటి మొబైల్స్ అయితే తీసుకొస్తున్నారు. అది కూడా 15,000 రూపాయల బడ్జెట్ లో ఉండే మొబైల్స్ తీసుకొస్తున్నారు, కానీ మంచి పవర్ఫుల్ మొబైల్స్ అయితే తీసుకురావట్లేదు. కాస్త చూడండి సార్, మార్కెట్ లో మీ నుంచి జనాలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. జనాల ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతేనే కదా మీకు మంచి సేల్స్ ఉంటాయి. ఎలాగో అప్డేట్స్ లేట్ ఇస్తారని తెలుసు, ఇప్పుడు మొబైల్స్ కూడా లేట్ గా తీసుకొస్తున్నారని ప్రూవ్ చేసుకున్నారు. ఇలా డిస్టర్బ్ చేసినందుకైతే సారీ అండి. మీరు ఈ ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. అయితే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారని మాత్రం కోరుకుంటున్నాను. నిజానికి లాస్ట్ ఇయర్ నోట్ సిరీస్ లో SNA మోడల్ లేదు, ఈసారి మాత్రమే SNA మోడల్ ని ఎక్స్క్లూజివ్ గా తీసుకొస్తున్నారు. S అంటే స్లిమ్ అని హైలైట్ చేస్తున్నారు. మరి ఈ మొబైల్ ఎంత స్లిమ్, ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటో చూసేద్దామా మరి. మొదటిగా డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే, ఫ్రంట్ వచ్చేసి కర్వ్ డిస్ప్లే అయితే ఉంటుంది. అది కూడా 55 degrees వరకు కర్వ్ ఉంటుందని అయితే చెప్తున్నారు. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఒకటి లెదర్ ఫినిషింగ్ ఉంటుంది, 2 ప్లాస్టిక్ ఫినిషింగ్ అయితే ఉంటాయి. మొత్తం 3 కలర్ వేరియంట్స్ లో అయితే ఉంటుంది. దీంట్లో గ్రీన్ కలర్ లెదర్ వేరియంట్ ఏదైతే ఉందో అది పర్ఫ్యూమ్ స్మెల్ ఇస్తుందని అంటున్నారు. ఫస్ట్ టైం అని చెప్తున్నారు. నాకు తెలిసి ఉమెన్స్ ని బాగా టార్గెట్ చేశారని అర్థమవుతుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ అయితే ఇస్తున్నారు. కెమెరా డిజైన్ అయితే జంకర్ డిజైన్ అని అంటున్నారు. ఇదే కెమెరా డిజైన్ ని నోట్ 50X లో చూసాము, అలాగే ఫ్యూచర్ లో నోట్ 50 Pro ఇంకా Pro Plus లో కూడా చూస్తాము. ఈ ఇయర్ కి నోట్ 50 సిరీస్ లో వచ్చే అన్ని మొబైల్స్ లోనూ ఇదే డిజైన్ వాడతారని అర్థమవుతుంది. అలాగే కెమెరా సెటప్ లోనే యాక్టివ్ హాలో లైట్ కూడా ఉంటుంది. ఈ లైట్ వచ్చేసి కెమెరా టైమర్ గాను, మనం ఛార్జింగ్ పెడుతున్నప్పుడు కానీ, గేమ్ ఆడుతున్నప్పుడు కానీ యాక్టివ్ అవుతుంది. అలాగే రౌండ్ గా సర్కిల్ చేస్తూ ఉంటుంది. నోట్ 50X లో ఉన్న ఏ ఫీచర్స్ అన్ని దీంట్లోనూ ఉన్నాయి. అది చెప్తే మళ్ళీ ఈ వీడియో చాలా లెంత్ అవుతుంది. సో ఆ మొబైల్ కి సంబంధించిన వీడియోని అయితే పైన కార్డ్స్ లో ఇస్తున్నాను, స్టార్టింగ్ లోనే ఉంటాయి, అక్కడ చూసేసేయండి. దీంట్లో హైలైట్ ఏంటంటే సర్కిల్ టు సర్చ్ కూడా ఉంటుంది. మిగతావన్నీ కూడా స్క్రీన్ పైన ఇస్తున్నాను, చూసేసేయండి. ఎంతగా కావాలంటే ఆ వీడియోకి అయితే వెళ్ళండి. ఏ ఫీచర్స్ అయితే ఈ బడ్జెట్ లో ఇన్నెలా ఇస్తున్నారో నాకు అర్థం కాలేదు. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, అవి కూడా JBL వాళ్ళైతే ట్యూన్ చేశారు. IP64 వాటర్ రేటింగ్ ఉంటుంది. స్లిమ్ అన్నారు, ఇదైతే 7.6 mm థిక్నెస్ తో వస్తుంది. దీనికి ఒక లాజిక్ అయితే ఉంది. 144Hz రిఫ్రెష్ రేట్ తో వస్తున్న మొబైల్ తో చూసుకున్నట్లయితే ఇదే స్లిమ్మెస్ట్ అని చెప్తున్నారు. టెక్నికల్ గా ఇదైతే స్లిమ్ అయితే కాదు, కానీ లాజికల్ గా అయితే ఇదైతే స్లిమ్మే. డిజైన్ పరంగా అయితే ఫ్రెష్ గా ఉంది. బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే పర్లేదని చెప్తాను. 6.78 inches కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే వాడారు. 144Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR కూడా సపోర్ట్ చేస్తుంది. 1200 స్పీడ్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. అండ్ ఫస్ట్ లో చెప్పినట్టుగా 55 degrees కర్వ్ అయితే ఉంటుంది. L1 L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. క్వాలిటీ పరంగా డిస్ప్లే అయితే పర్లేదు, బాగుందనే చెప్పొచ్చు. ఫుల్ HD డిస్ప్లే అయితే వాడారు. Dimensity 7300 అల్టిమేట్ ప్రాసెసర్ 4 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X RAM టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 2+3 years అప్డేట్స్ అయితే ఇస్తారు, కానీ టైం టు టైం ఇచ్చుంటే బాగుండేదని నా ఒపీనియన్. గూగుల్ సెక్యూరిటీ పర్చేస్ అయితే ఎలాగో వస్తాయి. సిస్టమ్ ఆప్టిమైజేషన్ పరంగా అయితే ఇష్యూస్ ఉంటాయో వాటిని క్లియర్ చేయడానికి అప్డేట్స్ తొందరగా ఇచ్చుంటే బాగుండేది. ఏ ఫీచర్స్ అయితే వీళ్ళ దగ్గర చాలానే ఉన్నాయి, ఆల్రెడీ మీకు చెప్పేశాను. స్పెషల్ గా అయితే 4 lakhs ఉంటుంది. ఇదైతే ChatGPT లాగా వర్క్ అవుతుంది. మనం అడిగే క్వశ్చన్ కి ఎగ్జాక్ట్లీగా ఒకే ఆన్సర్ ఇస్తుంది. ఏ ఎరేజర్, ఏ కట్అవుట్, ఏ గ్యాలరీ లాంటి ఫ్యూచర్స్ కూడా ఉన్నాయి. ఏ కట్అవుట్ అంటే ఏం లేదండి, ఒక ఫోటోలో నుంచి ఆ పర్సన్ ని స్టిక్కర్ లాగా వాట్సాప్ చేసుకోవచ్చు. మినిమమే 8256GB వేరియంట్ అయితే వస్తుంది. ప్రాసెసర్ అయితే పర్లేదని చెప్పాలి, కాకపోతే కొంచెం ఓల్డే, మరీ అంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా 64 MP, సెకండరీ కెమెరా 2 MP అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా వచ్చేసి Sony IMX682 సెన్సార్ అయితే వాడారు. 882 సెన్సారే కొంచెం పాతది అనుకుంటున్నాము, ఇదైతే దానికన్నా పాతది. మేబీ బడ్జెట్ ఇష్యూ వల్ల ఇంట్లో వాడారో ఏమో. 12 ఫోటోగ్రఫీ మోడ్స్ లో అయితే ఉంటాయి. అలాగే బ్లాగ్ మోడ్ కూడా ఉంది అని అంటున్నారు, అది కూడా క్రియేటర్స్ కోసం. క్రియేటర్స్ ఈ మొబైల్ ఎందుకు కొంటారో నాకు అర్థం కాలేదు. సర్లేండి, వీళ్ళ అన్ని మొబైల్స్ లో ఉంటాయి కాబట్టి దీంట్లో కూడా వచ్చిందని అనుకోవాలి. ఫ్రంట్ వచ్చేసి 13 MP అయితే వాడుతున్నారు. క్వాలిటీ అయితే పర్లేదు, బాగుంటుందనే చెప్పాలి. ఇన్ఫినిక్స్, టెక్నో, ఐటెల్ వీళ్ళు ముగ్గురు కలిసి కెమెరాస్ ని ఇంప్రూవ్ చేశారనే చెప్పుకోవచ్చు. అంటే కెమెరా ఇంప్రూవ్మెంట్ కోసం పెట్టిన డబ్బుల్లో వీళ్ళ ముగ్గురు వాటాలు ఉంటాయి. సో రిజల్ట్స్ కూడా వీళ్ళ ముగ్గురు సమానంగా పంచుకుంటారు. కెమెరాలో AEGC పోర్ట్రేట్ మోడ్ కూడా ఉంటుంది. ఒక 4 ఫోటోలు దిగామనుకోండి, AI ద్వారా రకరకాలుగా మార్చి అది మనకు చూపిస్తుంది.
5200 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. నార్మల్ యూజర్స్ కి అయితే ఈజీగా 1 డే వస్తుంది. హెవీ గేమ్స్ ఆడతాను లేదంటే హెవీగా యూజ్ చేశాను అనుకుంటే కనుక గేమ్స్ ఆడే వాళ్ళకి 6 to 7 అవర్స్ వస్తాయి. హెవీగా యూజ్ చేసుకునే వాళ్ళకైతే మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకు అయిపోతుంది. అండ్ దీంట్లో బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆడుతున్నప్పుడు ఛార్జింగ్ పెడితే పవర్ అంతా కూడా డైరెక్ట్ గా మదర్ బోర్డ్ కి వెళ్ళిపోతుంది. అండ్ 2000+ ఛార్జింగ్ సైకిల్స్ చేసినా కూడా బ్యాటరీ లైఫ్ అంతగా తగ్గదు అని చెప్తున్నారు. ఈ మొబైల్ అయితే ఏప్రిల్ 18న ఇండియాలో లాంచ్ అవుతుంది. వీళ్ళు ఫ్లిప్కార్ట్ లో చేసే హైప్ అంతా ఇంత కాదు. ప్రతి 2 days కి ఒక ఫ్యూచర్ ని మాత్రమే రివీల్ చేస్తున్నారు. అలానే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని బయట వెబ్సైట్ లో వెతికితే అక్కడ కూడా దొరకట్లేదు. దీని మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదు అనుకుంటా. మేబీ దీనికి ఒక రీజన్ కూడా ఉంది. అందరేమో 50 Pro ప్లస్ కోసం ఎదురు చూస్తుంటే వీళ్ళేమో తమాషాలు చేస్తున్నారు. నాకు తెలిసి వాళ్ళు ఆ మొబైల్స్ ఇండియాకి తీసుకొస్తే బాగుండేది. అందరూ జనాలు ఎదురు చూస్తున్నారు. అండ్ వేరే మొబైల్స్ కి కూడా కాంపిటీషన్ లాగా ఉండేది. ఇండియాలో చాలా మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. అందరూ మోటోలు, ఐక్యూలు, వివోలు తీసుకుంటే వీళ్ళ మొబైల్ ఒకవేళ లాంచ్ చేసినా కూడా ఎవరు కొంటారు? ఇక ప్రైస్ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న లీక్స్ ప్రకారంగా 16,000 నుంచి స్టార్ట్ అవుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. కార్డ్ ఆఫర్స్ తోటి ఇంకా తక్కువకి వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇక మీరే చెప్పండి, ఈ స్పెసిఫికేషన్స్ తో ఈ కర్వ్డ్ మొబైల్ ని మీరు తీసుకుంటారా? మరి ఈ మొబైల్ తీసుకోవచ్చా అంటే ఏ ఫీచర్స్ పరంగా బాగానే ఉంది, తీసుకోవచ్చనే చెప్తాను. కానీ అప్డేట్స్ కాస్త లేట్ గా వస్తాయి. ఇది నేను అడ్జస్ట్ చేసుకుంటాను అనుకుంటే కనుక ఈ బడ్జెట్ లో ఈ మొబైల్ తీసుకోవచ్చనే చెప్తాను. అండ్ సర్వీస్ సెంటర్లు కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. కింద లింక్ అయితే ఇవ్వడానికి ట్రై చేశాను, చెక్ చేసుకోండి. ఈ స్పెసిఫికేషన్స్ తో ఈ మొబైల్ మీకు ఎలా అనిపించింది కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తెలుసు కదా, ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే 10K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాము. ఈ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మాత్రం భావిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.